మీరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో నీళ్ళు తాగుతున్నారా? అయితే మీ బాడీలోకి నీరు కన్నా ప్లాస్టిక్ ఎక్కువ చేరుతుంది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్: మొదటిది మైక్రో ప్లాస్టిక్ కంటామినేషన్. ప్లాస్టిక్ బాటిల్ నుంచి చిన్న చిన్న కణాలు నీటిలోకి చేరుతాయి. ఆ నీటి ద్వారా మన శరీరంలోకి వెళ్ళి అవి బయటికి రావు. దానివల్ల క్రానిక్ ఇన్ఫ్లమేషను, తర్వాత మన గట్ డ్యామేజ్ అవుద్ది. రెండోది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ప్లాస్టిక్లో బీపీఏ అనే కెమికల్ ఉంటుంది. ఇది బాడీలో ఈస్ట్రోజన్ లాగా పనిచేస్తుంది. దానివల్ల లేడీస్లో పీసీఓడి సమస్యలు, పీసీఓఎస్ సమస్యలు, ఫెర్టిలిటీ సమస్యలు అంటే పిల్లలు పుట్టడంలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి బీపీ అనే కెమికల్ వల్ల. మూడోది క్యాన్సర్ రిస్క్. రీయూజ్డ్ మరియు రీహీటెడ్ వాటర్ బాటిల్స్ వల్ల కార్సినోజెనిక్ అనే టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల బ్రెస్ట్ క్యాన్సరు, ప్రోస్టేట్ క్యాన్సరు, కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. నాలుగోది లివర్ మరియు కిడ్నీ స్ట్రెస్ అవ్వడం. ఈ ప్లాస్టిక్లో ఉండే టాక్సిన్స్ లివర్ ద్వారా ఫిల్టర్ అవ్వాలి. దానివల్ల లివర్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. ప్లాస్టిక్ బాటిల్స్ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మన లివర్ మరియు కిడ్నీ మీద ఓవర్లోడ్ పడుతుంది. ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో ఉండే బీపీఏ మరియు అదర్ టాక్సిన్స్ వల్ల మన బ్రెయిన్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి స్టీల్ బాటిల్స్ లేదా గ్లాస్ బాటిల్స్ వాడండి. వీలైనంత ఎక్కువగా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. సమ్మర్లో అయితే మట్టి కుండలు ఇలాంటివి యూజ్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి.